హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్. సో ఇది వచ్చేసి మోక్షాస్ మంగళ స్నానం వీడియో అనమాట. సో మోక్ష మంగళ స్నానానికి అన్నిటినీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడేం మంగళ స్నానం అబ్బా అనుకోవచ్చు. ఇలాంటివన్నీ చిన్ని చిన్ని సరదాలు. ఫస్ట్ బర్త్డే కదా, ఫస్ట్ బర్త్డేకి ప్రీ సెలబ్రేషన్స్ లాంటివి అనమాట మంగళ స్నానం ఇవన్నీ. అయినా కూడా మరి ఓవర్ అని ఇలా అనుకోకుండా మంగళ స్నానం చేపించడం కూడా చాలా మంచిది. ఇంకా నాకైతే ఇలాంటి చిన్ని చిన్ని సరదాలు ఏవి కూడా మిస్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. గగన్ అప్పుడు కూడా గగన్కి ఇలానే మంగళ స్నానం చేపించాను. సో తనకి కూడా వీడియో అయితే ఇలా తీసుకున్నా. అండ్ ఇంక ఇప్పుడు మోక్షకు కూడా మంగళ స్నానం చేపించాల్సిందే అని చెప్పేసి మోక్షకు కూడా చేపించినాం. మంగళ స్నానం అంటేనే శుభానికి స్టార్టింగ్ అని అలా అర్థం కదా. అందుకని వాటికి బిందెలన్నిటికీ కూడా పూలు అయితే చుట్టేసి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాము. అండ్ వెనకమాల బ్యాక్గ్రౌండ్ అయితే కటన్ కట్టేసుకొని ఫ్రంట్ చాప మీద టబ్ పెట్టుకొని వాటర్ అదైతే పోసుకొని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నా. ఇంకా టబ్బు మీద అయితే వైట్ క్లాత్ పంచ అనమాట నిజం చెప్పాలంటే. సో ఆ పంచను అయితే వేసేసుకొని టబ్లో వాటర్ పోసేసుకున్నా. అండ్ వాటర్ అయితే లూక్ వామ్ వాటరే, ఎందుకంటే మన సరదాల కోసం పిల్లల్ని ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టకూడదు కదా. సో మోక్షకి జలుబు చేయకుండా ముందు జాగ్రత్తగానే గోరువెచ్చటి నీళ్ళు అయితే పోసుకున్నా. ఇంకా దాంట్లోనే మంచిగా ఫ్లవర్స్ అయితే వేసేసుకుంటున్నాను. కలర్ఫుల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఫ్లవర్స్ ఉంటేనే ఆ కలర్ఫుల్నెస్ బ్రైట్నెస్ అనేది వస్తుంది. ఇంకా నేనైతే బంతి పూలు, గులాబీ రేకులు అండ్ మల్లెపూలు ఇవైతే వేసేసుకున్నా. మోక్ష అయితే ఇప్పుడు మంచిగా స్మైల్ ఇస్తూ బాగా ఆడుకుంటుంది. చూడాలి, మోక్ష స్నానం చేపించేటప్పుడే చాలా అల్లరి చేస్తుంది. మరి మంగళ స్నానం చేస్తుందో లేదో. ఇంకా మిగతా ఫ్లవర్స్ని అయితే డెకరేషన్గా బిందెల్లో కూడా కొన్ని వాటర్ పోసి ఫ్లవర్స్ అయితే వేసేసి రౌండ్గా క్లాత్ మీద కూడా వేశాను. సో కింద చాప అనేది కనిపించకుండా నేను ఇక్కడ పంచకి మధ్యలో ఒక చున్నీ కూడా పెట్టయితే ఇలా కవర్ చేసుకున్నా. ఇంకా దానికి రౌండ్గా ఇలా బంతి పూలు చుట్టిన బిందెలను అయితే పెట్టుకున్నాను. సో నాకు మా చెల్లికి ఉన్న క్రియేటివిటీ మొత్తం కూడా యూజ్ చేసుకొని డెకరేషన్ అయితే ఇంకా ఇలా సింపుల్గా అయితే పూర్తి చేసుకున్నా. సో డెకరేషన్ అంతా కూడా పూర్తయిన తర్వాత మోక్షకైతే ఇంకా పసుపది రాస్తున్నాం అనమాట. మంగళ స్నానం కదా, సో మంగళకరంగా ఉండాలని చెప్పేసి కాళ్ళకి పసుపు అయితే రాస్తుంది చెల్లి. పిల్లలతోటి ఏ అకేషన్ కూడా అంత ఈజీగా ఏమీ ఉండదు. అండ్ టైం అయితే అస్సలే సరిపోదు. వాళ్ళు బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ అయితే చేస్తా. పిల్లలతోటి ఇవన్నీ నీకు అవసరమా అని చెప్పి నన్ను అడిగే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. అవును, చిన్ని చిన్ని సరదాలు ఇప్పుడు మిస్ చేస్తే తర్వాత చూసుకోవడానికి రాదు కదా, ఇప్పుడు ఇబ్బంది అని చెప్పి ఆపేస్తే అని అనిపిస్తుంది నాకు. సో కొంచెం ఇబ్బంది అయినా సరే ఓపిక చేసుకొని ఇప్పుడు చేసుకుంటే లైఫ్లో ఎప్పుడైనా సరే చూసుకోవడానికి ఒక మంచి మెమొరీలా ఉంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. సో నాకు సపోర్ట్గా మా చెల్లెళ్ళు ఇద్దరు కూడా చాలా సపోర్ట్ చేస్తారనమాట. ఇంకా ఫైనల్గా మంగళ స్నానానికి మోక్షను అయితే తీసుకొని వచ్చి కూర్చోబెట్టాం. మోక్ష ఫుల్ క్రాంక్ అయిపోయి ఏడ్చేసింది. సో ఇంకా శ్రీలక్ష్మి అదే మా చెల్లి అయితే పక్కకు వచ్చేసి ఇంకా నేనైతే వచ్చాను. నేనైతే కొంచెం ఏడవకుండా ఉంటుంది అని చెప్పి. ఇంకా మోక్ష అయితే తన ఫీలింగ్స్ని చాలా కంట్రోల్ చేసుకుని ఏడ్పునైతే చాలా కంట్రోల్ చేసుకుంటుంది. సో అందుకని చెప్పి మేము కూడా తలపైన వెంటనే వాటర్ పోయదలుచుకోలేదన్నమాట. వాటర్ పోస్తే ఏడ్చేస్తుంది అని చెప్పి. అందుకనే అందరినీ కూడా ఫస్ట్ అయితే తనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అక్షింతలు, ఫ్లవర్స్ అయితే వేసాం. ఇంకా పెద్దవాళ్ళు కూడా తాతయ్య, నాయనమ్మ, అత్తయ్య వీళ్ళందరూ కూడా తనైతే బ్లెస్ చేశారు. ఇంకా నెక్స్ట్ అయితే పెద్దక్క కదా, వాళ్ళ అక్క వేయకుంటే ఎలా చెప్పండి. వాళ్ళ అక్క అన్న కూడా వచ్చి తన్ని బ్లెస్ చేసి వాళ్ళ అన్నయ్య అయితే మంచిగా హ్యాపీ బర్త్డే ఇప్పుడే చేసేస్తున్నాడు అనమాట క్లాప్స్ కొట్టి. మంగళ స్నానం అంటేనే కొన్ని అయినా సరే జల్లెల్లో నుంచి వాటర్ పోయాలి కదా, అందుకనే ఫైనల్గా వాటర్ అయితే పోసాము. ఫుల్ క్రాంకీ అయిపోయింది. ఆ పిక్స్ అయితే పెద్దగా రాలేదు. ఇంకా వచ్చిన కొన్ని పిక్స్ అయితే ఇలా సింపుల్గా అయితే వచ్చాయి.